సో, ఈరోజు అర్థమెటిక్ టాపిక్ వచ్చేసరికి కాలము, పని. కాలం పనిలో వచ్చేసరికి నోట్స్ రాసుకోండి. ఒక వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజులలో పూర్తి చేయగలిగితే, అతను ఒక రోజులో చేసే పని 1/xో వంతు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఒక వ్యక్తి ఒక పనిలో 1/xో వంతును పనిని ఒక రోజులో పూర్తి చేయగలిగితే, ఆ పనిని పూర్తి చేయడానికి అతనికి పట్టే కాలం ఎక్స్ రోజులు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఒక పనిని ఏ ఒక్కడే ఎక్స్ రోజులలో, బి ఒక్కడే వై రోజులలో పూర్తి చేయగలిగితే, ఏబీలు ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం xy/x+y. ఒక పనిని ఏబీలు ఇద్దరూ కలిసి ఎక్స్ రోజులలో, ఏ ఒక్కడే వై రోజులలో పూర్తి చేయగలిగితే, ఆ పనిని బి ఒక్కడే పూర్తి చేయడానికి పట్టే కాలం xy/x-y. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఒక ట్యాంకును ఏ అనే పైపు x గంటల్లోను, బి అనే పైపు y గంటల్లో నింపుతాయి మరియు సి అనే పైపు z గంటలలో ఖాళీ చేస్తుంది. 3 పైపులను ఒకేసారి తెరిచిన ఒక గంటలో నిండే ట్యాంకు 1/x + 1/y - 1/z వంతు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం ఇక. సో, ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఏ అనేవాడు ఒక పనిలో 5/8 వంతును 35 రోజులలో పూర్తి చేయగలిగితే, మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అనేటువంటి క్వెషన్ అనమాట. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అనేది చెప్పుకుందాం. ముందుగా 5 భాగాల పనిని 35 రోజులలో పూర్తి చేయగలిగితే మరి మిగిలిన పనిని గుర్తుపెట్టుకోండి. మిగిలిన పని. ఇక్కడ మొత్తం పని 8 భాగాలు. వాడు ఆల్రెడీ 5 భాగాలు చేసేసినాడు అంటే మరి మిగిలిన పని ఎంత ఉంటదండి? 3 భాగాలు ఉంటాయి. మరి మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 5 ఒకట్ల 5, 5 ఏళ్ళు 35, 3 ఏళ్ళు 21, 21 రోజుల్లో మిగిలిన పనిని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. రైట్, నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఒక పుస్తకంలో 4/11 వంతును చదవడానికి 45 నిమిషాలు పడితే, మొత్తం పుస్తకాన్ని చదవడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వెషను. ఇక్కడ 4 భాగాలు ఉన్నటువంటి పుస్తకాన్ని చదవడానికే అతనికి 48 నిమిషాలు పడుతుంది. 48 నిమిషాలు పడుతుంది. మరి మొత్తం పుస్తకం, పూర్తి పుస్తకం అంటే మొత్తం 11 భాగాలు. 11 భాగాలు చదవడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వెషన్. 4 ఒకట్ల 4, 4 12, 48. నెక్స్ట్ వచ్చేసరికి 11 × 12 132 నిమిషాలు, 132 నిమిషాలు లేదా 2 గంటల 12 నిమిషాలు. 2 గంటల 12 నిమిషాలు. ఓకేనా? 12 నిమిషాలు. రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ ఒకసారి చూడండి. ఒక పనిలో 35% పూర్తి చేయడానికి 7 రోజుల సమయం పడితే, మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వెషన్. అంటే ఇక్కడ 35% పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది ఇక్కడ? 7 రోజుల సమయం పడుతుంది. మరి మిగిలిన పని ఎంత అంటే, మొత్తం పని ఎప్పుడు కూడా మనం 100% అనుకుంటాం. 100%లో మరి 35% పోతే మిగిలినటువంటి పని 65%. ఈ 65% పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేది క్వెషన్. గుర్తుపెట్టుకోండి. దీంతో దీన్ని కొట్టొచ్చు. దీంతో దీన్ని కూడా కొట్టొచ్చు. ఓకేనా? 7 ఒకట్లు 7, 5 35, 5 ఒకట్ల 5, 5 13 65. సో, ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది మిగిలిన పని అంటే 13 రోజుల్లో పూర్తి కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం ఇక. రైట్, నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఒక పనిలో 16/2/3% పనిని పూర్తి చేయడానికి 12 నిమిషాల సమయం పడితే, మిగిలిన పనిని పూర్తి చేయడానికి పట్టేటువంటి సమయం ఎంత అనేది క్వెషన్ అనమాట ఇక్కడ. ఇప్పుడొచ్చేసరికి యాక్చువల్‌గా 16/2/3% మనం ఏమని రాసుకోవచ్చండి? మనం ఆల్రెడీ శాతాలు అనేటువంటి టాపిక్‌లో దీని గురించి చెప్పుకోవడం జరిగింది. 16/2/3% వచ్చేసరికి మనం 1/6గా రాసుకోవడం అనేది జరుగుతది. 1/6గా రాసుకోవడం అనేది జరుగుతది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక భాగం పనిని పూర్తి చేయడానికి 12 నిమిషాల టైం పడితే, మరి వీడడిగింది ఇక్కడ మిగిలిన పని, పూర్తి పని కాదు. మిగిలిన పని అంటే 1కి 6కు మధ్య తేడా ఎంతండి? 5. ఓకేనా? ఈ 5 భాగాల పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? 12 5 60. 60 నిమిషాలు
లేదా ఏమని రాసుకోవచ్చు మనం 1 అవర్, ఒక గంట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఓసారి. ఒక పనిలో 65% పని పూర్తి చేయడానికి 26 గంటల సమయం పడితే, ఆ పనిలో 2/5 వంతు పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వెషన్ ఇక్కడ. ఇక్కడొచ్చేసరికి 65% పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందంట? 26 గంటలు పడుతుందంట. అదే 2/5 వంతు, 2/5 వంతు ఆల్రెడీ మనం శాతంలో చెప్పుకున్నాం. 2/5 వంతు అంటే మనకు 40%. ఓకేనా? 2/5 వంతు అంటే 40%. ఈ 40% పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వెషన్ ఇక్కడ. ఇప్పుడు చూడండి 13 రెంట్లు, 13 ఐదులు, 5 ఒకట్లు, 5 ఎనిమిదిలు 40. 8 ఇంటూ 2 16. సో, వానికి పడేటువంటి సమయం ఎంతంటే 16 గంటల సమయం పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక పనిలో 5/8 వంతు పూర్తి చేయడానికి 48 నిమిషాల సమయం పడితే, 4/15 వంతు పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వెషన్ అనేది ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇలాంటి క్వెషన్‌లొచ్చినప్పుడు ముందుగా మనం ఎలా రాసుకోవాలంటే 4/15 వంతు పని ఇంటూ ఈ ఏదైతే ముందుగా ఇచ్చినటువంటి 5/8 వంతుందో దీన్ని రివర్స్‌లో రాసుకోవాల్సుంటుంది. 8/5. నేను ఆల్రెడీ చెప్పిన ప్రతీది కూడా షార్ట్‌కట్ రూపంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందుగా ఇచ్చినటువంటి పనికి సంబంధించినటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం రివర్స్‌లో రాసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ఇంటూ ఎన్ని నిమిషాలనేది పడుతుందంటే ఇక్కడ 48 నిమిషాలు పడతదంట. 48 మినిట్స్. ఇప్పుడు ఇక్కడ కొట్లు కొట్టడానికి అవకాశం ఉన్నటువంటి అవన్నీ గూడా కొట్టేయండి. 3 5లు 15, 3 ఒకట్లు 3, 3 ఆరులు 18. ఇప్పుడు చూడండి 4 ఇంటూ 8 ఇంటూ 16 వచ్చేసరికి 512 నిమిషాలవుతుంది. 512 నిమిషాలు. సారీ. ఎన్ని నిమిషాలవుతది? 512 నిమిషాలవుతది. మనకి డెఫినిట్‌గా 20 వచ్చినప్పుడు మాత్రమే త్వరగా మనం కాలిక్యులేషన్ చేసుకోవడం అనేది జరుగుతది. నెక్స్ట్ 5 5లు 25, 5 5లు 25. ఇప్పుడు 25తో కొట్లు కొట్టేయడానికి ట్రై చేయండి. 25 ఒకట్లు 25, 25 రెంట్లు, 25 రెంట్లు 50, మిగిలినటువంటి 12/25. 25 అంటే పడేటువంటి సమయం ఎంత అంటే 20 గంటల 12/25 నిమిషాల సమయం అనేది పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఒక పనిలో 16/2/3% పూర్తి చేయడానికి అంటే 16/2/3% పనిని పూర్తి చేయడానికి 24 గంటల సమయం పడితే 3/4 వంతు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేటువంటి క్వెషన్ అడగడం అనేది జరిగింది. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. శాతాలు అనేటువంటి టాపిక్‌లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. 16 2/3ను ఎప్పుడు కూడా మనం ఏం రాసుకుంటాం 1/6గా రాసుకోవడం అనేది జరుగుతది. 1/6. ఇప్పుడు 1/6 వంతు పనిని పూర్తి చేయడానికి 24 గంటల సమయం పడితే 3/4 వంతు పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వెషన్. నేను ఆల్రెడీ చెప్పాను. ముందే చెప్పాను. 3/4 అనేది అంటే సెకండ్ ఇచ్చినటువంటి టైమ్‌ని మనం ముందుగా రాసుకోవాలి. తర్వాత ఇంటూ ఈ 1/6 ఏదైతే ఉందో దీన్ని రివర్స్‌లో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6/1 ఇంటూ 24. కొట్లు కొట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి అన్నీ గూడా కొట్లేసేయండి. 4 ఒకట్ల 4, 4 ఆరులు 24, 3 ఆరులు 18, 18 ఆరుల 108. 108 గంటలు. 108 గంటల సమయం పడడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్లాస్‌లో మనం బేసిక్ యాక్చువల్‌గా నేను చెప్పేది ఎప్పుడు కూడా బేసిక్ టు అడ్వాన్స్ చెప్తాను. ఇప్పుడు బేసిక్ క్లాస్ కాబట్టి ఇది ఫ్రీ క్లాస్ కాబట్టి ఇక్కడి వరకు చెప్పేసి ఆపడం అనేది జరిగింది. ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కేవలం రూ. 599కే మనము 6 నెలల కోర్స్‌ని అందించడం అనేది జరిగింది. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ షార్ట్‌కట్ వీడియోస్ బేసిక్ టు అడ్వాన్స్ ఉంటాయి. దానికి తోడు ఏవైతే నార్త్ సైడ్ బాగా ఫేమస్ ఉన్నటువంటి హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్లాసు
తెలుగు మీడియంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించి జీకే జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి మన యొక్క హ్యాండ్ నోట్స్ ఏదైతే ఉందో రూ. 150 విలువ కలిగినటువంటి హ్యాండ్ నోట్స్ కూడా రూ. 599 కోర్సులో అయితే ఫ్రీగా రావడం అనేది జరుగుతది. అది మామూలుగా కొనాలంటే మాత్రం యాప్‌లో రూ. 100 దీనికి ప్రైజ్ మనం పెట్టడం అనేది జరిగింది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 6 మంత్స్ వరకు మీకు డెఫినిట్‌గా ప్రతిరోజు గూడా ఇలా రికార్డెడ్ క్లాసెస్ పాత అందరిలాగా గాకుండా 39 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టించిన తర్వాత ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు చేసినటువంటి ఆర్థిక సాయం కారణంగా మనం ఈ యొక్క యాప్‌ని డెవలప్ జేయడం అనేది జరిగింది. ఈ యాప్‌లో ఈ క్లాస్‌ల వరకొచ్చేసరికి ప్రతిరోజు గూడా కొత్త క్లాసెస్ అనేవి ప్రతిరోజు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు హ్యాపీగా నోట్స్ రాసుకోండి. ఈ ఫ్రీ క్లాసెస్ చూసి మీకు ఒకవేళ నచ్చితే ఈ యొక్క కోర్స్ అనేది తీసుకోండి. ఇందులో మీకు ప్రతిరోజు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి వీడియో క్లాసులతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ ఆల్రెడీ మనకి ఈ సెంట్రల్ సంబంధించి మన యొక్క స్టేట్ సిలబస్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని బేస్ చేసుకొని మనకి సిలబస్ ఉండడం అనేది జరుగుతది. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని బేస్ చేసుకొని మీకు మెటీరియల్స్‌ను కూడా తెలుగు మీడియంలో అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్‌లు అప్‌లోడ్ అవుతాయి. వీటితో పాటు మనకు ఆల్రెడీ ఈ ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించి ఎగ్జామ్ మనకి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యన ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈ డెఫినిట్‌గా ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యలో డెఫినిట్‌గా మీకు అన్‌లిమిటెడ్ క్విజ్ అలాగే టెస్ట్ సీరీస్‌లు, అన్‌లిమిటెడ్ టెస్ట్ సీరీస్‌లు గూడా మనం లాంచ్ చేయడం అనేది జరుగుతది. ఇదంతా కేవలం రూ. 599కే 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 599కే 6 నెలల వ్యాలిడిటీ ఉంటది. ఒక్కరికి గూడా ఉద్యోగాలు కొట్టేయకుండా ఊకే 299, 399కి 199కి మేము కోర్సులు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని నమ్మకుండా ఇలా జెన్యూన్‌గా ఉద్యోగాలు కొట్టించి మీకిలా క్లాసుల రూపంలో షార్ట్‌కట్ వీడియోస్ రూపంలో ప్రతి ఒక్కటి గూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ నేర్పించేటటువంటి యాప్‌లను ప్రోత్సహించండి. వీడియో గనుక నచ్చితే డెఫినిట్‌గా ఆ యొక్క కోర్స్‌ను పర్చేస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థాంక్ యూ.